పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు. మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు? ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్మడిపోతారా మీరని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దగ్గర డబ్బులు లేదు, నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మాట్లాడితే మేమందరం కలిసామంట. కలిసాం. నేను కలిశాను, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, బీజేపీ కలిశాం. ఏ ఒక్కరి కోసమో కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం తగ్గాం. ప్రతి ఒక్కరు తగ్గాం. దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అడ్జస్ట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయినసారి చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు. 14 ఏళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం. 42 సంవత్సరాల రాజకీయ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. అందరం కలిసి ఉండే 175 సీట్లని 25 పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. దేనికోసం చేసుకున్నామంటే మావి 3 జెండాలు కానీ ఒకే అజెండా. ఆ అజెండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.